అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక అద్భుతమైన పాయసం చూపిస్తున్నానండి. దీని రుచి మాత్రం అమృతంలాగా ఉంటుంది. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్నారంటే అమృతం తింటున్నామన్న ఫీలింగు మీకు కలుగుతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కసారి ఇది చేసి పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా వచ్చిందనేది. పండగలకి పూట ఇలా చేసి పెట్టారంటే తప్పకుండా సంతోషంగా తింటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసుకోండి. వీటిని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ ఒక 10 సెకండ్లు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్ష వేసుకోండి. ఎండు ద్రాక్ష కూడా ఒక 5 సెకండ్లు జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జీడిపప్పు ద్రాక్ష వచ్చేసి సమానంగా బాగా వేగేయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం. అదే కడాయిలోకి ఇక 250 గ్రాములు ఉప్మా సేమియా తీసుకుంటున్నాను. మీకు ఏ సేమియా కావాలంటే ఆ సేమియాతో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సేమియా అంతా లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి నేర్చుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సేమియా అంతా మంచి కలర్కి వచ్చేసిందండి. ఈ సమయంలోనే మనము ఇక్కడ పాలు వచ్చేసి 1.5 లీటర్ వరకు తీసుకుంటున్నానండి. మంచి చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ ఉన్న పాలు తీసుకుంటున్నాను. మీకు ప్యాకెట్ పాలు ఇష్టం లేదంటే మీకు గేదె పాలు కూడా మీరు పోసుకొని చేసుకోవచ్చు. ఇందులోకి అస్సలు నీళ్లు యాడ్ చేయకుండా పాలతోనే చేయాలి. అప్పుడే టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మంట వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకొని ఇప్పుడు సేమియా అంతా మనము బాగా ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఇదివరకే అనేకమైన పాయసాల రెసిపీలు చూసుంటారు, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రస్ట్ మీ. మీరు ఇదే విధంగా పప్పన్నాలకైనా పండగలకైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టుకొని మీరు తినొచ్చు. ఒక్కసారి చేసి పెట్టి చూడండి, పాయసాన్ని ఫుల్గా నాకేస్తారు. కప్పులు పోసుకొని తాగేస్తారు. అలా ఉంటుంది. ఇప్పుడు ఒక 5-6 నిమిషాల తర్వాత చూడండి, నేను చూపిస్తాను ఎలా ఉడికిందనేది. సేమియాని అలా పట్టుకొని నలిపితేనే సరిపోతుంది. 2గా తునిగిపోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడికిందని తెలిసిపోతుంది. ఈ సమయంలో వచ్చేసి మనము చక్కెరని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను చక్కెర వచ్చేసి 1.5 కప్పు దాకా తీసుకుంటున్నాను మెజర్మెంటు. ఈ మెజర్మెంటు మీకు కరెక్ట్గా ఉంటుందండి ఈ క్వాంటిటీకి. లేదు ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు 1.25 కప్పు తీసుకొని మీరు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ చక్కెర అంతా పాలల్లో బాగా కరిగిపోవాలండి. జస్ట్ అలా కరిగిపోతేనే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాల పాటు కరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి చక్కెర అంతా బాగా ఉడికిపోయి సేమియా కూడా పర్ఫెక్ట్గా 100%గా ఉడికిపోయింది. ఆఖరిగా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష పలుకులు వేసేసి ఒక 4 యాలకులు దంచి వేసుకోండి. ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము దించేసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడిగా తినకుండా ఒక 5 నిమిషాల పాటు వదిలేసి కొంచెం వేడి తగ్గిన పాట తింటే అదిరిపోతుంది. ఇంతేనండి, 10 నిమిషాల్లో పాయసం చేసుకోవటం. ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి, అమృతంలాగా ఉంటుంది తినేటప్పుడు. పండగలకు కానీ పబ్బన్నాలకు కానీ ఇలా చేసి పెట్టి చూడండి, తిన్న వాళ్ళే మీకు చెప్తారు ఎలా వచ్చిందని. మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ మాత్రం నాకు తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.